తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి మకర రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు అసలు? ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే శని వక్రస్థితి అంటే కుంభరాశిలో శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి వచ్చే చెడు ఫలితాలు, కొంతమందికి వచ్చే మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి రావటం, మంచి చెడుల యొక్క మిశ్రమాలు, రకరకాలుగా ఫలితాలు వస్తుంటాయి. శని వక్రగతి, అసలు వక్రగతి అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రెట్రోగ్రేడ్ అంటాము. రెట్రోగ్రేడ్ అంటే ఏమిటి అని అంటే, సహజంగా తెలుగులో దీన్ని వక్రగతి అని తిరోగమనం అంటుంటారు. అంటే ఏదైతే ఒక రెండు ప్లానెట్స్ అంటే 2 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే దాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. దాని యొక్క డెఫినేషన్ అంటే రెండు గ్రహాలు 100 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుండగా రెండు కార్లు, ఒక కారు వచ్చేటప్పటికి 80కి పడిపోతే, అంటే 80 స్పీడ్కి వస్తే లిమిట్కి, ఆ 80 స్పీడ్కి వచ్చిన లిమిట్ వచ్చిన కార్ని వక్రస్థితి పొందింది అని డెఫినేషన్. అంటే 2 ప్లానెట్స్ ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. సహజంగా ఏమిటంటే అన్ని గ్రహాలు కూడా రొటేట్ అవుతుంటాయి. ఆ రొటేట్ క్రమంలో ఒక ప్లానెట్ అనేది ఎప్పుడైతే దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గించుకుంటే అది వక్రస్థితిలోకి వెళ్ళినట్టు. మన భూమి మీద నుంచి చూసే వాళ్ళకి అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం. అంతరిక్షంలో అలా ఉండదు. ఆస్ట్రోఫిజిక్స్లో ఆస్ట్రోఫిజిక్స్లో అలానే ఉంటుంది. అంతరిక్షంలో ఎలా ఉంటుంది? అది వేగం తగ్గుతున్నట్టు అర్థం, దాని యొక్క వెలాసిటీ తగ్గించిందని అర్థం. కానీ మనకి భూమి మీద ఉండే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ ఫలితాలు ఆ విధంగానే మనం పొందాలి. ఏంటంటే గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ప్లానెట్స్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ మానవుడి మీద పడుతుంది కాబట్టి మనం తప్పకుండా ఇక్కడ ఆ యొక్క ఫలితాన్ని మనం తీసుకోవాలి. ఆ ఫలితంలో శని వక్రగతి పొందింది మనం అనుకుంటాం. వక్రస్థితి పైన వక్రస్థితి కాదది, వెనక్కి వెళ్ళటం. భూమి మీద ఉండే వాళ్ళకి అది వక్రగతి, వెనక్కి వెళుతున్నట్టుగా మనం అర్థంగా చెప్పుకుంటాం. అయితే ఏమిటి? గోచారీత్యా శని 3, 6, 11 స్థానంలో శని మంచివాడు. మరి వక్రస్థితి పొందినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే, వక్రస్థితి వచ్చినప్పుడు దాని యొక్క వెనుక ఉన్న ఫలితం అనేది, రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే వెనకటి యొక్క స్థానం అంటే ఇప్పుడు మనం అనుకుంటుగా మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం అంటే జన్మం యొక్క ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 3, 6, 11 స్థానంలో శని సుఫలితాన్ని ఇస్తాడు. కొన్ని స్థానాల్లో చెడు ఫలితము, మరికొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. మరి ద్వితీయ స్థానంలో ఉండే ఫలితము మకర రాశి వాళ్ళకి జన్మస్థానంలోకి ఆపాదించబడుతుంది. అయితే ఏ విధంగా ఉండబోతుంది? పంచగ్రహాలకు మాత్రమే వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. మన సూర్య సిద్ధాంతం బేస్ చేసుకొని దృక్ సిద్ధాంతం కానీ అలానే పూర్వ సిద్ధాంతం కానీ, అంటే అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకు ఏర్పడుతుంది. సూర్యచంద్రుల వక్రస్థితి అనేది ఉండదు. దానితో పాటు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. మరి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి మకర రాశి వాళ్ళకంటే, ఏ ప్రయత్నం చేసినా తలపెట్టిన పని వెళ్ళిపోతుంది. అంటే ఏదైతే మనం అనుకుంటామో ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. అంటే ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. ధనపరంగా ఇబ్బందులు ఉండవు. రావాల్సిన డబ్బు ఊహించని విధంగా చేతికొచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది. దానితో పాటు ఆర్థిక లావాదేవీలు, ఆస్తి ఒప్పందాల విషయంలో బాగా లాభం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే కష్టపడి ఫలితం వస్తే ఒక మార్గం అనేది వాళ్ళకు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే వ్యాపారులు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయం అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకో లావాదేవీల్లో కానీ, ట్రాన్సాక్షన్స్ సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా సరే మనము
ఒక ప్రయత్నాన్ని కొనసాగించినప్పుడు ఆచితూచి అడుగు వెయ్యాలి వీళ్ళు. అంటే కొన్ని ప్రయత్నాల్లో నిరాశ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే నిరాశ, నిస్పృహ, అంటే ఏదో ఆ పని చేయటం, ఆ పనికి రిజల్ట్స్ రాలేకపోవడం జరుగుతుంటుంది వీళ్ళకి. అలానే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా లాభం కలుగుతున్నా నష్టపడకుండా ఉండటం అనేది ప్రయారిటీ తీసుకోవాలి. ఎక్కడైతే నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకునేటట్టు ఉండాలి. అలానే వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా? శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం సఫలీకృతం కావటం, ఆర్థిక పరంగా కొన్ని లాభాలు వస్తాయి. ఆస్తి ఒప్పందాలు కూడా బాగా లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కష్టపడితే మటుకు కొంత ఆదాయ మార్గాలు ఆశించినంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. దాంతోపాటు కొంత ఆరోగ్యం అనేది కొంత కుదురుపడే అవకాశం ఒకటి ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆస్తి వివాదం అనేది అనుకూలంగా పరిష్కారం కావటం. ఈ కాలంలో వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో తోటి కొలీగ్స్ తోటి చాలా జాగ్రత్త ఉండాలి. అంటే అన్ని రహస్యాలు, సీక్రెట్స్ అందరికీ చెప్పకూడదు. చెప్పటం వల్ల వీళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. పై అధికారుల యొక్క ఆవేశం అనేది వీళ్ళ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే జీవితాన్ని నడిపించుకుని ముందుకు వెళ్ళాలి. మనమే మోనార్క్ అనుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందరి యొక్క ఆలోచన సరళి తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. కానీ ఆరోగ్యాన్ని మటుకు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి? సంబంధించిన పరిహారాల్లోకి మనం ముందుకు వెళ్తే విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండవు. కానీ మనస్థిమితం అనేది చాలా ముఖ్యం. వీళ్ళకి మనస్సు యొక్క ఆలోచన అనేది స్థిమితంగా ఉండదు. అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అందువల్ల కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ప్రయాణంలో, ఈ 138 రోజుల ప్రయాణంలో ఎమినెంట్ స్కాలర్స్ తోటి మాట్లాడే అవకాశాలు వీళ్ళకి వస్తుంది. అంటే అవార్డులు, రివార్డులు, మళ్ళీ ఒక మంచి చెడు రెండూ జరుగుతాయి వీళ్ళకి. అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అయితే దాన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి. దాని పరిహారంలో ముఖ్యంగా వాళ్ళు భయం తొలగటానికి, మానసిక స్థితి బాగుండటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనేది, క్షీరపుత్రాయుధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుణ్ణి ఆరాధన చేయాలి. సోమవారం రోజున, సోమవారం చంద్రుని ఆరాధన చేసి వాళ్ళు ఏదైనా సరే దద్దోజనం లాంటిది భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. అలానే నల్లని ద్రాక్షారసం తీసుకుని ఏదైనా సరే దేవాలయంలోకి వెళ్ళి ఆ శనైశ్చరుడి మీద పోస్తూ నీరాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రం అందరికీ వచ్చు. ఆ మంత్రం చదువుతూ నల్లని ద్రాక్షారసం శనైశ్చరుడి మీద పొయ్యాలి. ఆ రోజు తలస్నానం చేయాలి. తలస్నానం చేసేప్పుడు షాంపు కానీ కుంకుడు గాయం కానీ పెట్టుకోకూడదు. ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు. అలాగా ఎన్నైతే ఈ 138 రోజుల పాటు సంబంధించిన శనివారాలు వస్తాయో ఆ రోజు చేయటం మంచిది. శనివారం ప్రాతకాలం. ఒకవేళ ప్రాతకాలం కుదరని వ్యక్తులు కూడా ఉంటారు. ప్రదోషకాల సమయం ఉంటుంది, అంటే చీకటి పడే సమయంలో. ఆ సమయంలో కూడా శనికి సంబంధించిన నేను చెప్పిన ద్రాక్షారసం పోసి పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఈవినింగ్ కూడా, సాయంకాలం పూట కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం. ఏది బాధపడాల్సిన పని లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది భగవంతుడు అందించాడు. ఆ సొల్యూషన్ తీసుకుని మనం ముందుకెళ్తే జీవిత లైఫ్లో మనం ఒక నిర్మాణాత్మకంగా, అంటే కొంతమంది బాధపడుతున్నారు, ఒకళ్ళ ద్వారా ఇంకోళ్ళకి అనవసరమైన గొడవలు, తగాదులు వచ్చే వ్యక్తులు ఉంటారు. మనం మంచిగున్నా కూడా ఎదుటి వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని లిమిట్ వదిలిపడేయాలి. వదిలిపెట్టే మనం చేసే పని ఏమిటి అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మన లోపాలను కూడా మనం సవరణ చేసుకోవాలి. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట నరుడు, అంటే స్థితప్రజ్ఞుడు అవుతాట. ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ముందుకెళ్తే లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.